మాస్టర్ షెఫ్‌లో తెలుగు వాళ్ళకి ఎంట్రీ దొరకడమే చాలా అదృష్టం. చాలా రేర్ కాంబినేషన్ అది. అలాంటిది 2 సార్లు మాస్టర్ షెఫ్‌లో తెలుగు నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి మన తెలుగమ్మాయి తెలుగు వంటల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎంట్రీ దొరికింది. దాంతో పాటు రన్నర్ అప్‌గా కూడా విన్ అవ్వడం జరిగింది. ఇదొక్కటేనా? జనరల్‌గా టీనేజర్స్ ఎస్పెషల్లీ ఒక గోల్ లేకుండా ఉన్న ఈ రోజుల్లో అతి చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి కూడా ఒక గోల్ పెట్టుకొని సరదాగా చూసే వంటల వీడియోలు తను ఒక మంచి షెఫ్‌గా తయారు చేశాయి. ఈరోజు వెల్లుపాయ కారం అనే రెస్టారెంట్‌ని స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయడానికి ఈరోజు అంత పెద్ద ప్లాట్‌ఫామ్‌ని తను సాధించగలిగింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ సాయిశ్రీ, సక్సెస్‌ఫుల్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్. వెల్కమ్ చెప్పేద్దాం మరి. హాయ్ సాయిశ్రీ, గుడ్ ఆఫ్టర్‌నూన్. హలో మ్యామ్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకు లేట్ అయిపోయింది ఇంతగా? కొంచెం లేట్‌గా బయలుదేరదాం అనుకున్నారా? లేదు, యాక్చువల్లీ మీరు మళ్ళీ మెల్లగా రా అన్న రానన్నారు. తర్వాత దెన్ ఐ హ్యావ్ టు గో టు మై రెస్టారెంట్, దెన్ కమ్ బ్యాక్. చిన్న ప్రాబ్లం. అచ్చా! ఓకే. ఓకే. అమ్మ వస్తారేమో అనుకున్నాను యాక్చువల్లీ. అమ్మ రాలేదెందుకో? అమ్మ ఊర్లో ఉన్నారు ఇప్పుడు, అందుకని. అందుకని రాలేదు, మీరొకరే వచ్చారా? యాక్చువల్లీ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పటికీ నేను ఇంటర్వ్యూస్ అన్నీ చూసాను ఇవాళ మార్నింగ్ నుంచి. బట్ నా స్టోరీ నేను స్టార్టింగ్ నుంచి తీసుకుంటాను కాబట్టి మీరు మళ్ళీ చెప్పాల్సిందే, బోర్ కొట్టినా తప్పదు. డెఫినెట్లీ. ఇంజినీరింగ్ చదివి రెస్టారెంట్ పెట్టడంలో ఉన్న లాజిక్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే నాన్నని చూసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అలవాటు. దెర్ ఇస్ నెవర్ సాటర్డే సండే మా నాన్నకి. అవునా? లేసి ఎప్పుడు కూడా ఇవాళ వర్క్కి వెళ్ళాలి అన్న ఎక్స్ప్రెషన్ నేను మా నాన్న ఫేస్లో కానీ మా ఫ్యామిలీలో మా పెద్దనాన్న దగ్గర ఎప్పుడు చూడలేదు. దే ఆల్వేస్ ఎంజాయ్ వాట్ దే డూ. అది చూసినప్పుడు నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఆల్వేస్ గ్రోయింగ్ అప్ ఎవరో ఒకరు మనకు రోల్ మోడల్ ఉంటారు. పెద్ద అయ్యాక ఇదైతే అదైతే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఇదే అని ఒక స్పెసిఫిక్ అంబిషన్ ఉండేది కాదు. కొత్తగా ఏదైనా మూవీస్లో చూసి ఏదైనా అనిపిస్తే నేను డాక్టర్ అయిపోతా, అప్పటికప్పుడు నేను లాయర్ అయిపోతా, అలా ఫ్లక్చువేటింగ్ మైండ్ ఉండేది. బట్ సమ్హౌ ఐ ఫౌండ్ ఇంట్రెస్ట్ ఇన్ కుకింగ్. సో మీకు తెలిసిందే, బీటెక్ ఇంటర్ చదువుతాం, ఇంటర్ అవ్వగానే స్టాండర్డ్ మన దగ్గర బీటెక్ చదవాలి, దాని తర్వాత జాబ్ తెచ్చుకోవాలి. సో ఇదొక ఫ్లో ఆఫ్ ప్యాటర్న్ మన దగ్గర. అది స్టెబిలైజ్డ్, ఫిక్స్డ్. ఇది చేస్తే ఏంటి అని అంటే నీకు జాబ్ వస్తుంది. సో వీఆర్ ఆల్వేస్ జాబ్ సీకర్స్. జాబ్ రావాలి, జాబ్ తెచ్చుకోవాలి, ఫినాన్షియల్ స్టెబిలిటీ రావాలనే మనకు లైఫ్లో నేర్పించారు తప్ప నువ్వు నీకు నచ్చింది చేస్తే నువ్వు కూడా ఇంకొక నలుగురికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్తావని ఎవరు మనకు చెప్పలేదు. అండ్ టచ్ వుడ్ మా నాన్న నాకు అది నేర్పించాడు. రైట్. అండ్ ఆ మూమెంట్ అనిపించింది, ఇంజనీరింగ్ చదివినాము, అరే 4 years వేస్ట్ చేసినానేమో, ఇప్పుడు జాబ్లో కూర్చోకపోతే అందరు అడుగుతారు ఇంజనీరింగ్ చేసినావు జాబ్ చేస్తలేవు అని. ఇవన్నీ మైండ్లో తిరిగినాయి. బట్ ఎట్ వన్ పాయింట్ ఐ ఫిక్స్డ్ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ లైక్. ఆ మూమెంట్లో ఐ టుక్ అ డిసిషన్ దట్ లేదు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఐ లైక్ అని. అంటే నేటివ్ ప్లేస్ కరీంనగర్ కదా మీది? అవును, అంటే అమ్మమ్మ వాళ్ళదంతా కరీంనగర్, మేము ఉండేది మా ప్రాపర్ అంతా మంచిర్యాల. అచ్చా! ఓకే. కానీ నేను విన్నది చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి వచ్చి ఈ వంటల ప్రోగ్రామ్స్ అవి చూస్తూ ఉండేవారంట కదా? అదో ట్విస్ట్ ప్లాట్లో ఎందుకో తెలీదు, అట్లా ఇట్ యూస్ టు క్యూరియస్ మీ. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కుక్ చేస్తారు, సేమ్ కర్రీ ఒకలే కుక్ చేసినా కానీ డిఫరెంట్ వస్తుండే. సో ఎందుకో క్యూరియాసిటీ మస్తు ఎక్కువ ఉంటుండే. వై దిస్ డిఫరెన్సియేషన్ ఫ్రమ్ ఇంగ్రీడియంట్స్, వై దిస్ డిఫరెన్సియేషన్, ఒకళ్ళు కుక్ చేస్తే ఒక లెక్క అని. సో మాస్టర్ షెఫ్ చూస్తుండే, కుకింగ్ ప్రోగ్రామ్స్ చూస్తుండే, ఫుడ్ ఛానల్ చూస్తుండే, ఫుడ్ వ్లాగ్స్ చూస్తుండే. సో ఇట్లాంటి కొంచెం ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉండేది. కానీ ఏ ఏజ్ నుంచి మీరు దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు? నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి దట్ స్టార్టెడ్ మోర్ అనమాట. అంతకుముందు వరకు నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ అందరం కలిసి ఉండేది. సో స్కూల్స్కి అది దూరం అవుతుంది అని చెప్పి సపరేట్గా మూవ్ అయ్యి వి షిఫ్టెడ్ టు అ హౌస్. అప్పుడు అమ్మ హ్యావ్ టు కుక్ అనమాట. అంతకుముందు అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళే కుక్ చేస్తుండే, జాయింట్ ఫ్యామిలీ, అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఇప్పుడు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇండివిజువాలిటీ, ఎవరిది వాళ్ళు చేసుకోవాలి. అమ్మమ్మ ముగ్గురికే కుక్ చేయడము, నేను ఎప్పుడు పద్దాకి వెళ్ళిపోయి కిచెన్లో కూర్చొని చూడడము. సో ఇట్లా ఇంట్రెస్ట్ మస్తు పెరిగిపోయింది అనమాట. అది సమ్హౌ దట్ స్టార్టెడ్ అండ్ థర్డ్ నుంచి దెన్ దట్ ప్రాసెస్ కంటిన్యూడ్. ఎస్పెషల్లీ మాస్టర్ షెఫ్లో మీకు ఎలా ఎంట్రీ దొరికింది? దాన్ని మీకు చేసిన మీ ప్రయత్నం అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ? ఇది చాలా ఫ్లూక్లో జరిగింది, టు బీ ప్రిసైజ్. నాకు మాస్టర్ షెఫ్ చూస్తూ ఉంటా కదా, చూసినప్పుడల్లా నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే ఇట్లా చేస్తుండే అని చెప్పి మా అమ్మతో ఊరికే డిస్కషన్ పెడుతుండే. సో ఒకరోజు జెమినీ టీవీలో యాడ్ వచ్చింది, కోవిడ్ టైంలో ఇంట్లో ఉన్నాము, జెమినీ టీవీలో యాడ్ వచ్చింది, ఇట్లా తెలుగులో కూడా రీజనల్ మాస్టర్ షెఫ్ జరగబోతుంది, తమన్నా భాటియా ఈస్ హోస్టింగ్ ఇట్ అని చెప్పి ఒక యాడ్ వచ్చినప్పుడు నువ్వు అప్లై చెయ్యు, బాగుంటుంది అది ఇది అని అన్నది మా అమ్మ. ఏ అమ్మ, మస్తు పెద్ద పెద్ద షెఫ్స్కి ఇస్తారు, మనకు ఉండదు, అంత
లేదు, నన్ను ఎవరు తీసుకుంటారు అది ఇది అని అన్న అమ్మతోని. నాకు తెలియకుండా మా అమ్మ దానికి మిస్ కాల్ ఇచ్చి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు నాకు రిటర్న్ కాల్ చేస్తే ఒక బేసిక్ ఇంటర్వ్యూ అయ్యింది. ఒక 3-4 రౌండ్స్ ఇంటర్వ్యూస్ అయ్యాయి. దాని తర్వాత వాళ్ళు ఆడిషన్స్ కోసం బెంగళూరు పిలిచారు, అక్కడ ఒక కుక్ ఆఫ్ అయ్యింది. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్. అది అయ్యి వచ్చేటప్పుడు కూడా అబ్బా మా అమ్మ నేను 18 years, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తెలుసా, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవరు తీసుకుంటారు, అప్పుడు కూడా ఇదే ప్రాసెస్లో ఉండే. బట్ ద మూమెంట్ ఐ గాట్ కాల్, నేను లిటరలీ ఆన్ ద వే బ్యాక్ ఉన్నాను, అమ్మ ఇంట్లోనే ఉంది, నాకు అప్పుడు కాల్ వచ్చింది లైక్ యువర్ సెలెక్టెడ్ అని. దట్ మూమెంట్ వాజ్ అమేజింగ్. నేను అమ్మకి కాల్ చేసి చెప్పాను, నేను చెప్పే కదా అవుతుందని, నువ్వే ఏం లేదు ట్రై చేయాలి, ముందే సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోవద్దు అది ఇది అని. బట్ దట్ వన్ మూమెంట్ ఇన్ మై లైఫ్ నాకేం నేర్పించింది అంటే యూ షుడెంట్ డిసైడ్, రిజల్ట్ రాకముందే డిసైడ్ చేయొద్దు. కొన్ని అప్పుడు మనం ఒక స్టెప్ దగ్గర రీచ్ అవుదాం అనుకుంటాం, బట్ మనం ముందే డిసైడ్ అయిపోతాంకి ఏమంతో నేడవుతుంది, అది కాదు చూద్దాంలే అయినప్పుడు మనకు వస్తుందా, ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది. అండ్ అది మార్చుకోవాలి అన్న విషయం నాకు తెలీదు. దట్స్ అ వెరీ నార్మల్ థింగ్, బట్ టాకింగ్ నెగటివ్ టు యువర్ సెల్ఫ్ విల్ ఇంపాక్ట్ మోర్ అనే విషయం నాకు తెలీదు. దట్ ఐ లెర్న్డ్ లేటర్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ దట్ వన్ మూమెంట్ చేంజ్ మై లైఫ్. అంటే దానికి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ ఏమీ ఉండదు. యాక్చువల్లీ మాస్టర్ షెఫ్ ఇస్ సంథింగ్, దానికి అసలు డిగ్రీ క్వాలిఫికేషన్స్ బ్యాక్గ్రౌండ్తో ఏమీ సంబంధం లేదు. ఇట్స్ ప్రిసైజ్డ్ ఫర్ హోమ్ కుక్స్. Okay. Especially for home cooks. If you have done any hotel management, any culinary courses, you are not allowed to be in the show. ఓకే, ఇట్స్ దాట్. అందరికి తెలియని విషయం ఇది. పీపుల్ థింక్ వి గెట్ ట్రైన్డ్ అండ్ వి గో ఇన్ టు ద షో. దట్స్ ద బిగ్గెస్ట్ మిత్. మాస్టర్ షెఫ్ ఇస్ నోన్ ఫర్ హోమ్ కుక్స్. ఓకే, లైక్ కుకింగ్ అంటే ప్యాషన్ ఉండి ఇంట్లోనే డిఫరెంట్ గా ట్రై చేయడం కానీ, కుకింగ్ లో డిఫరెంట్ గా అన్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఇట్లా చేసిన వాళ్ళని తీసుకున్నప్పుడు వెన్ దే స్పీక్ అబౌట్ ఫుడ్, వెన్ దే నో అబౌట్ ఫుడ్, ఇప్పుడు సడన్ గా ర్యాండమ్ ఇంగ్రీడియంట్స్ ఇస్తారు, వీళ్ళు ఇది కుక్ చేయగలుగుతారా లేదా అని బేసిక్ నాలెడ్జ్ టెస్ట్ చేసి రైట్ తీసుకుంటారు. ఇట్స్ అమేజింగ్ రియలీ. ఆ జర్నీ ఒక్కసారి అంటే అది ఎక్కడ జరిగింది, షో ఎక్కడ జరిగింది, అమ్మ మీరు కలిసి వెళ్ళారా, ఫస్ట్ మీరు ఇక్కడ ఏం కుక్ చేశారు, ఇవన్నీ సరదాగా మా కోసం. యా సో ఫస్ట్ నాకు ఈ సెకండ్ టైం మాస్టర్ షెఫ్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ నేను లాస్ట్ టైం షూట్ చేసినప్పుడు 3.5 to 4 months అయింది నాకు తెలుగు. అప్పుడు నేను కాలేజ్ అంతా మిస్ అయింది, సరేలే మళ్ళీ రాసుకుందాము అని చెప్పి వదిలేసా. బట్ ఇప్పుడు నా కెరియర్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, రీసెంట్గా వి స్టార్టెడ్ బిల్డింగ్ అ బ్రాండ్, ఐ ఎంటర్డ్ ఇంటూ F&B. అట్లా ఆ మూమెంట్లో నాకు కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఈసారి ద కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్, యూ హ్యావ్ టు కమ్ విత్ ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పారు. ఓకే, చెప్పగానే ఫిక్స్డ్, నో డౌటింగ్ కదా, సెకండ్ థాట్ అమ్మే. అంతే, ఇంకా నేను నేర్చుకునే అమ్మ దగ్గర నుంచి. సో అమ్మే కావాలని ఫిక్స్ అయిపోయా. సో అమ్మకి కాల్ చేసి చెప్తే ఒక్క మాట మాట్లాడకుండా డెఫినెట్గా వెళ్దాము అది ఇది అని చెప్పేసి అన్నారు. బేసిక్ ఇంటర్వ్యూ రౌండ్స్ అవన్నీ అయ్యాయి. ఆల్మోస్ట్ ఒక 3-4 ఆడిషన్ రౌండ్. హైదరాబాద్లో ఒక ఆడిషన్ ఇచ్చాము. ఆడిషన్ అంటే ఏం చేస్తారు? వీ హ్యావ్ టు కుక్ సంథింగ్, కుక్ చేసి దాన్ని ప్రాపర్గా కుక్ చేసి తీసుకెళ్ళాలి, వాళ్ళ ముందు ప్లేటింగ్ చేయాలి. ప్లేటింగ్ అంతా వాళ్ళ ముందు చేసి అండ్ వై డిడ్ వి చూస్ టు కుక్ దిస్ అనే డిష్ ఒక స్టోరీ, వై డిడ్ వి చూస్ టు ప్లేట్ దిస్ అని ఒక స్టోరీ చెప్పాలి. అండ్ దే విల్ ఆస్క్ యూ మల్టిపుల్ క్వశ్చన్స్, క్విజిన్స్ మీద, కుకింగ్ టెక్నిక్స్ మీద, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతారు ఒక బేసిక్ ఇంటర్వ్యూ రౌండ్స్ లాగా అయితే. ఓకే, హైదరాబాద్తో ఆల్మోస్ట్ 3 rounds అయ్యాయి అలా.